Hi friends, welcome back to our channel Navatara. ఈ రోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మన ప్రాపర్టీ వచ్చేసరికి దిల్సుఖ్ నగర్ మెట్రోకి చాలా దగ్గరలో, జస్ట్ మనం 5 minutes లో మీరు రీచ్ అయిపోవచ్చు. దిల్సుఖ్ నగర్ మెట్రోకి అంత దగ్గరగా ఉంటుంది. అక్కడ మనకు ఒక 2 BHK రీసేల్ ఫ్లాట్ అయితే రీజనబుల్ బడ్జెట్లో సేల్కి అయితే రావడం జరిగింది. రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది ప్రాపర్టీ మీద వచ్చేసరికి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చూస్తున్న రీజనబుల్ బడ్జెట్లో ఆర్ స్టే చేయడానికి చూస్తున్న రెండింటికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా అన్ని క్లియర్గా వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూడడం వల్ల ప్రాపర్టీ గురించి ఒక క్లియర్ ఐడియా అయితే మీకు కూడా వస్తుంది. అండ్ ప్రాపర్టీ సైట్ విజిట్ చేయాలా వద్దా అనే డెసిషన్ మీరు ఇంట్లో ఉండే తీసుకోగలుగుతారు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్. మనకి ఫ్లాట్లో ఆల్రెడీ వుడ్ వర్క్ అయితే ఆల్రెడీ చేయించుంది. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్. ముందుగా ఎంట్రన్స్ హాల్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఎంట్రన్స్ హాల్లో ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ యూనిట్ని వుడ్ వర్క్తో ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు. ఇప్పుడు హాల్ మొత్తం అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. మనకి టోటల్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హాల్కి అటాచ్డ్గానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ సపరేట్గా పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూజా గది అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. మన ఛానల్లో 2 BHK 3 BHK న్యూ ఫ్లాట్స్ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్ రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఫ్రీగా కనుక ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పూజా గదికి ఆనుకునే మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ని కూడా మీకు అయితే కవర్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి కిచెన్. అండ్ కిచెన్లో కూడా వచ్చేసరికి మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 15 years ఓల్డ్ ప్రాపర్టీ. ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి లోన్ అయితే వస్తుంది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా లోన్ అయితే వస్తుంది. అండ్ ఎమ్యూనిటీస్ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఇక్కడ వుడ్ వర్క్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. అండ్ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే కూడా ఇవ్వడం జరిగింది సపరేట్గా. ఇప్పుడు వాష్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా. వాష్ ఏరియాలో కూడా పై వరకు ఈ విధంగా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ వెంటనే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్స్ మన ఛానల్లో ఎక్కువ రోజులు అయితే ఉండవు, వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతాయి. ఇప్పుడు వాష్ ఏరియా నుంచి లోపలికి రాగానే మనకి ఇప్పుడు హాల్కి లెఫ్ట్ సైడ్ పార్ట్ కవర్ చేసాం కదా. ఇప్పుడు హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండ్ అలాగే 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మీకు కామన్ వాష్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఈ విధంగా మనకి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. మనకి టోటల్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్లాట్లో మనకి వెంటిలేషన్ కూడా బాగుంటుంది. మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ విండోస్ని కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ వాష్రూమ్నే ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి మాస్టర్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో అండ్ అలాగే ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు. మనకి టోటల్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి సపరేట్గా బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాల్కనీ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి అయితే మనకి బాల్కనీలో కూడా పై వరకు ఈ విధంగా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్. వుడ్ వర్క్ అయితే ఆల్రెడీ డిజైన్ చేయించుంది. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్. అండ్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 980 SFT అంటే 980 SFT. యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 27 square yards దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 4th floorలో అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఫ్లోర్కి వచ్చేసరికి 4 flats. టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 20 flats అయితే ఉండడం జరిగింది. ఫ్లాట్ యొక్క ఏజ్ వచ్చేసి మనకి 15 years ఓల్డ్ ప్రాపర్టీ ఇది వచ్చేసి. అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్, CCTV, పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్ అండ్ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే చెప్పాను కదా, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనకి దిల్సుఖ్ నగర్ మెట్రోకి జస్ట్ 5 minutesలో రీచ్ అయిపోవచ్చు. మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది.
ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. మనకి రెంట్ వచ్చేసి మనకి 15K దాకా అయితే వస్తుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి రీజనబుల్ బడ్జెట్లో చూస్తున్నా ఆర్ అలాగే స్టే చేయడానికి చూస్తున్నా రెండింటికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 52 lakhs అయితే కోట్ చేస్తున్నారు, అంటే 52 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ఒక రీసేల్ ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్లో మీ ప్రాపర్టీ ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.